హాయ్ అండి, మై నేమ్ ఈజ్ రమ. లాంచ్డ్ అండ్ కోచ్డ్ బై అరుణ్ అండ్ అనిత, మెంటెడ్ బై దయానంద్ అండ్ రత్న. అసలు క్వశ్చన్ నెంబర్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏ పని చేస్తున్నాం అనే దానికంటే మనం ఆ పని ఎందుకు చేస్తున్నాం అన్న క్లారిటీ అనేది మనకు ఉండి ఉంటే మనం పీపుల్స్ని ఇన్స్పిరేషన్ చేయొచ్చు. సపోజ్ వెల్సెన్స్ కోచ్ అవ్వాలని అనుకునే దానికంటే నేను వెల్సెన్స్ కోచ్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను అంటే, నేను హెల్త్ ఇష్యూస్ని చాలా వరకు సఫర్ అయ్యాను. అండ్ దానివల్ల నేను ఎన్నో డాక్టర్లు చుట్టూ తిరిగినా కానీ నాకు సొల్యూషన్ దొరకలేదు. నాకు ఈ వెల్సెన్స్లో సొల్యూషన్ దొరికింది. అలానే నాలా మంది ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు కూడా నేను ఒక బ్లెస్సింగ్ అవ్వాలని అనుకుంటున్నాను. అందుకే కోచ్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి, నేను బిజినెస్లో సక్సెస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను అంటే, మెనిపులేషన్ ద్వారా అవ్వచ్చు. ఏంటంటే మనం పీపుల్స్కి అన్నెసెసరీ మాటలు చెప్పేసి కన్విన్స్ చేసేసి వాళ్ళతో డైట్ స్టార్ట్ చేయించవచ్చు. కానీ దాని వలన మనం నమ్మకాన్ని కోల్పోతాం ఈ ప్రాసెస్లో. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఇంకొకటి వచ్చేసి ఇంప్రెషన్. ఈ డైట్ చేయడం ద్వారా వాళ్ళకి ఎంతవరకు వాల్యూ యాడ్ అవుతుందో లైఫ్లో అని చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు డైట్ స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళే కాక వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా డైట్ చేయించగలుగుతారు. నేను ఇక్కడ వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకున్నాను. నేను ఒక చిన్న తప్పు చేసినా కానీ వాళ్ళు ఫర్గివ్ చేయగలుగుతారు. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకు ఓన్లీ హెల్ప్ చేయాలన్న ఉద్దేశం. అది వాళ్ళకు అర్థమైంది కాబట్టి నేను ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళు ఫర్గివ్ చేస్తారు. అలాగే నేను లాంగ్ టైం రిలేషన్ని గెలుచుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. సో నేను సెకండ్ పద్ధతి ఎంచుకోవడం ద్వారా బిజినెస్లో సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.